10 ఏళ్ల క్రితం వారిద్దరూ రాజకీయాల్లో బెస్ట్ ఫ్రెండ్స్. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆ పొలిటికల్ దోస్తుల మధ్య వైరం షురూ అయిందా అనిపిస్తుంది. స్నేహం అంటే ఇదేరా అంటూ ముందుకు సాగిన రెండు పార్టీలకు మధ్య బ్రేకప్ అయినట్లేనా? మొన్నటి దాకా కారు మీద ఎగురుకుంటూ వెళ్లిన కైటు ఇప్పుడు అదే కారుతో ఫైట్ కు సిద్ధమైందా? ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి సైలెంట్ గా ఉన్న ఎంఐఎం ఇప్పుడు బీఆర్ఎస్ పై ఎందుకు సీరియస్ అవుతుంది? అందుకు దారితీసిన ఘటనలు ఏంటి? తెలంగాణ దోస్తుల మధ్య దంగల్, ఆసక్తిగా మారిన కారు కైట్ మధ్య వార్, మనసులోని మాటలు బయటపెట్టిన ఓవైసీ, జైనూరు సెంట్రిక్ గా బీఆర్ఎస్ పై ప్రశంసల వర్షం, వక్ఫ్ బోర్డు బిల్లుపై బీఆర్ఎస్ స్టాండ్ ను ప్రశ్నించిన ఓవైసీ, నిన్న మొన్నటి ఎన్నికల ముందు వరకు వారిద్దరూ భాయ్ భాయ్ అంటూ ముందుకు సాగారు. దోస్తు మేరా దోస్త్ అంటూ బీఆర్ఎస్ ఎంఐఎం పార్టీలు నాటు డాన్స్ స్టెప్పులు వేశాయి. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఎంఐఎం బీఆర్ఎస్ పై ఎలాంటి విమర్శలు చేయకుండా తటస్థంగానే వ్యవహరించింది. అలాగని గతంలో ఉన్నంతగా సపోర్టుగాను మాట్లాడలేదు. బీఆర్ఎస్ పై దోస్తీ గురించి సైలెన్స్ మెయింటైన్ చేస్తూనే వచ్చింది మజ్లిస్ పార్టీ. తాజాగా జైనూరు ఘటన సెంట్రిక్ గా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తన మనసులోని మాటలన్నీ బయటపెట్టేశారు. బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తూనే తమకు రాజకీయం తెలుసునన్న డైలాగులు కూడా వదిలారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరులో ఆదివాసీ మహిళపై అత్యాచారం, హత్యాయత్నం ఘటనలో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. రెండు వర్గాల పరస్పర దాడులతో జైనూరు రణరంగంగా మారింది. పొలిటికల్ గాను నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. జైనూరు అల్లర్లకు మీరంటే మీరే కారణమంటూ లీడర్లు క్యాడర్లు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఇక ఇదే ఘటనపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. ఎప్పుడూ లేనిది బీఆర్ఎస్ పై ఆయన భగ్గుమన్నారు. मगर वहां के एसपी ने इजाजत नहीं दी। उन्होंने कहा कि कल बंद मनाया जा रहा था या आज बंद मना रहे वहां पर। तो बहरहाल जो भी आज है तो ठीक है, हम 1-2 दिन के बाद फिर ये लोग जाएंगे। तो हमारी हुकूमत से यही हमको कहना है कि ये वाकयात क्यों हो रहे हैं। अच्छा, एक बात याद रखिए, जो जैनूर में लोग पकड़े गए उसमें बीजेपी से ज्यादा टीआरएस के लोग है ना। आप देखे होंगे, क्या आपको मालूम होगा ये क्या हो रहा है? टीआरएस इस पे खामोश क्यों बैठी है? अगर ये लोग अपना नहीं बोलना चाह रहे तो फिर अलग बात है। वक्फ बिल पे नहीं बोलेंगे, जैनूर पे नहीं बोलेंगे, वेट एंड वॉच करेंगे। ठीक है, आप वेट एंड वॉच करो, हम भी वॉच करेंगे, फिर आप फिर वेटिंग में रहेंगे आप। तो ये चीजें हो रही है वहां पर। तो हुकूमत का काम ये है कि वो मैं बार बार चीफ मिनिस्टर को, परसों खालिद सैफुल्लाह रहमानी साहब की किताब का रस्म इजरा हुआ, उसके बाद मौलाना शाह जमाल रहमान साहब के उनके तमाम जो जिम्मेदारान हैं, उनके जो मुतफरीन हैं या उनके शागिर्द हैं, वो 6 रुकनी मेंबर आए थे। मैं सीएम को बोला कि बैठिए, ऑफिस में बैठे। रेवंत रेड्डी, मैं शुक्रिया अदा करूंगा, वक्त दिए, पूरा बैठकर उनसे हम पूरा बात की, ये है, ये चीज हो रही, ये चीज हो रही और इसको करना चाहिए। तो रेवंत रेड्डी भी बोले कि मैं आईजी को वहीं बिठा के रखा, एडिशनल डीजी महेश भगवत को भेजाया हूँ। हमारा उनको बोलना ये था कि जो पुराना आदिलाबाद, जो पुराना करीम नगर है, जो पुराना रंगारेड्डी है, जो पुराना महबूब नगर के इलाके हैं, जहां पर एक तारीख है, जहां पर वक्तन फौक्तन कुछ ना कुछ वाकयात होते हैं, उन मुकामात पर आप एक बेहतरीन पुलिस ऑफिसर मुकर्रर करो। ना वो इन मुसलमानों का साथ दे, ना दूसरे मजहब का साथ दे, बस लॉ एंड ऑर्डर को मेंटेन करें। అంతేకాదు వక్ఫ్ బోర్డు బిల్లుపై బీఆర్ఎస్ స్టాండ్ ఏంటని ప్రశ్నించారు అసదుద్దీన్. బీఆర్ఎస్ ఏం చెప్పకుండా మౌనంగా ఉంటే తమకు రాజకీయంగా మెయింటైన్ చేయడం తెలుసంటూనే కాస్త ఘాటుగానే మాట్లాడారు ఆయన. మొత్తంగా బీఆర్ఎస్తో దోస్తీ గురించి మాట్లాడకుండా మొదటిదాకా సైలెంట్గా ఉన్న ఎంఐఎం ఇప్పుడు బహిరంగ విమర్శలు చేయడం, జైనూరు ఘటన సెంట్రిక్గా వక్ఫ్ బోర్డు సహా పలు అంశాలపై బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంటని ప్రశ్నించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.